వెల్కమ్ టు టీ10 నేను రేవతి. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన కోల్కతా ఆర్జిక్ కార్ వైద్య కళాశాల దవాఖానా మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై కళాశాల మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ సంచలన ఆరోపణలు చేశారు. సందీప్ ఘోష్ అనేక అక్రమాలకు పాల్పడేవాడని, అనాథ శవాలను అమ్ముకుంటూ వ్యాపారం చేసేవాడని ఆరోపించారు. బయోమెడికల్ వ్యర్థాలను, ఔషధాలను సైతం అమ్మేసేవాడని, ఇవి బంగ్లాదేశ్ కు అక్రమంగా రవాణా అయ్యేవని అన్నారు. విద్యార్థులను పాస్ చేయించడానికి లంచాలు తీసుకునేవాడని, డబ్బుల కోసం కొందరు విద్యార్థులను కావాలనే ఫెయిల్ చేయించేవాడని ఆరోపించారు. కళాశాలకు సంబంధించి ప్రతి టెండర్ లో సందీప్ ఘోష్ 20% లంచం తీసుకునేవాడని, టెండర్లను తన సన్నిహితులైన సుమన్ హజ్రా, బిప్లవ్ సింగ్ లకు చెందిన 12 కంపెనీలకే ఇచ్చేవాడని అన్నారు. ట్రైనీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ మాజీ ప్రిన్సిపల్ సెక్యూరిటీగా పనిచేస్తున్నట్టు అఖ్తర్ అలీ ఆరోపించారు. తాను మాజీ ప్రిన్సిపల్ అక్రమాలపై గతంలోనే రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఆ తర్వాత విధించిన విచారణ కమిటీలోనూ సభ్యుడిగా ఉన్నానని, సందీప్ ఘోష్ అక్రమాలకు పాల్పడ్డాడని విచారణలో తెలిపిన ఆయనపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆయనపై విచారణ నివేదికను రాష్ట్ర వైద్య శాఖకు పంపించిన రోజే తనను ఆర్డీ కార్ దవాఖానా నుంచి బదిలీ చేశారని, మిగతా 2 విచారణ కమిటీ సభ్యులను ట్రాన్స్ఫర్ చేశారని అన్నారు. సందీప్ కు పెద్దవాళ్ల మద్దతు ఉందని, అందుకే 2 సార్లు బదిలీ అయినా మళ్లీ అదే దవాఖానకు పోస్టింగ్ తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.